ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకదు. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ క్వీన్ ఇంద్రజ గారు. శీతాకాలం మనసుని మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. లెట్స్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ కృష్ణ భగవాన్ గారు. ఎక్కడైనా పెళ్లిలో ఆర్కెస్ట్రా కలర్ఫుల్ గా ఉండాలి, కానీ కలహాలు పెట్టేలా ఉండకూడదు. అలా ఉంటే పెళ్లి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. పెళ్లి కళవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. సార్ నమస్తే. ఇవాళ 2 o'clock పెళ్లి అనమాట. ముందుగా రిసెప్షన్ పెట్టుకున్నాం. మా బంగారు గారి పాటలు అంటే చాలా ఇష్టం. ఎరా నేను పాట చౌక వేసుకుంటుందా? పేక్ కోసుకుంటుంది. సింగర్ లేరు, నీకోసం మామూలు ఆర్కెస్ట్రా బుక్ చేయలేదు. తొందరగా అమ్మను. ఆర్కెస్ట్రా ఎక్కడ ఉన్నారమ్మా? నాయనా శ్రీకాకుళం జిల్లండి, నర్సన్నపేట తాలూకా కత్తి రోడ్డు పెట్టండి. మందులోడా ఓరి మాయలోడా మామరారా మందుల సిన్నోడా. స్టార్టింగ్ ఎంత ఊపండి పిచ్చెక్కించేస్తారు. ఎందుకు ఆర్కెస్ట్రా పేరేంటండి? ఆలుగడ్డ ఆర్కెస్ట్రా ఫ్రమ్ అలమంట. ఆలుగడ్డ ఆర్కెస్ట్రా అంటే భలే ఇష్టం అండి. వాళ్ళు పాడిందే పాడి రుద్ది తెగ పాడతారండి. అవునా? ఏమండి మ్యూజిక్ సౌండ్ అంటే బాగా ఇష్టం ఆవిడకి. అదేంటి లారీ సౌండ్ అంటే ఇష్టం అని చెప్పారు. నా పెళ్లిలో పెళ్లి గురించి మాట్లాడుకుని పర్లేదు, భోజనం గురించి మాట్లాడుకుని పర్లేదు, ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకోవాలి. కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకి అతిరథ మహారథులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చల్లని సాయంత్రం కొబ్బరిమట్టల చాటు నుంచి చందమామ చల్లగా చూస్తూ ఉండగా వీణులు విందుగా మేము పాడే పాటలన్నీ మీరు వింటూ హాయిగా ప్రశాంతంగా గడపాలి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని. అడ్వాన్స్ అడిగావా? ఇచ్చాడే. ఎంత ఇచ్చాడు? 1500 రూపాయలు ఇచ్చాడు. ఏమో లెట్టుకోమంటావు? మైక్ లో మాట్లాడతారంటే పొరుగు పోద్ది. మరి మైక్ లో కొట్లాడుకుంటారంటే మా ఆవిడేనండి. ఇద్దరు కలిపి వచ్చారా? నువ్వు దానికి అడ్వాన్స్ ఇవ్వలేదా? ఇస్తానండి. దాని ముఖం మీద కొట్టు. ఈ చల్లని సాయంత్రం వేళ పెళ్లి కూతురు గారిని ఉద్దేశించి ఒక్క పాట. అపము శుభము తెలియని లేడి అతడిని నమ్మింది, తన హృదయం పరిచింది, ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద ఏం పాటలు పాడుతుందా? పెద్ద పూలు కింద పూలు అన్నదండి. నువ్వేం పాట పాడుతున్నావు? గా ఎక్కడ ఉంది, మా ఎక్కడ ఉంది, మా పైన ఉంది. అందుకే ఈడితో పాడినన్నా నేను. గా పైన ఉండదురా, కింద ఉంటది. గా మా కింద ఉంటది, గా పైన ఉంటది. ఏ బొగడగాడినన్నా అడుగు ఎల్లి. ఏమండి మా ఎక్కడ ఉంటది సార్? గా మెత్తంతా మా పడుకుంటది. పాటలు పాడాలి, తరగతి కొట్టుకుంది. అసలు అయినా 3 సంవత్సరాల నుంచి ట్రాక్టర్ మీద పాడుతున్నాను. ఎవడైనా అడిగాడో చెప్పండి
నన్ను ట్రాక్టర్ నుంచి పడిపోయినా బాగుండు టాటర్ మీద పట్టలేట్రా ఇవాళ నా పెళ్ళయ్యా మంచి పాట మీ పెళ్లి మంచి పాట కావాలంతే కదా. జరిగింది ఓ ప్రమాదం దేహానికైన గాయం ఏ మందుతోన మాయం నువ్వేమి చేశావు నేరం నీకెక్కడంటింది పాపం చినబో కుమా. ప్రమాదం గింబాదం ఏం జరిగింది పెళ్లి జరుగుతుంటే పెళ్లి జరుగుతుంది అంతే కదా. మంచి పాటలు కావాలంతే కదా. ఒక చిన్ని లేడి కోన సింహాల బోనులోన చేరింది దారి లేక దరి ఏది కానరాక. అలా కొట్టడం రావట్లేదు పాట రావట్లేదా? అదే అండి మా ఆర్కెస్ట్రా. జనాలు మొత్తం భోజనాలకు వెళ్ళిపోతున్నారు రా ప్లీజ్ రా పాడండి. కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మరి అందరూ భోజనం చేయడానికి వెళ్ళారు కాబట్టి మీరు అక్కడే ఉంటూ హాయిగా ముఖ్య గమనిక ఆర్కెస్ట్రా వాళ్ళు 5 ఉన్నారు వాళ్ళకి తినగా కొద్దిగా మిగిలిమని చెప్పి మేము ప్రార్థించుకుంటున్నాం. శివరాకరణ గులాబ్ జాములు ఉన్నాయి గుల్గుల్ గుల్గుల్ ఆడిపోతున్నాయి తిరిగండి అవి కూడా. ఒరే సోదా పాడని రాళ్ళు వెళ్ళిపోతున్నారా. భోజనం చేసే వారి కోసం కానుకగా ఒక చక్కటి పాట. పురుగుల మందే నీకు పప్పన్న మాయరో పురుగుల మందే నీకు పెరుగాణంలో పురుగుల మంది కలిపారు అనుకుంటారు అందరూ. ఎరువులు కలపలేదు అందరూ మీరు ఎందుకు కలుతావురా చిక్కులు అక్కడ పాడతారు. పాడదాం సార్. మేము ఎలాంటి వాళ్ళం అసలు మా వంశం అంటే తెలుసా మీకు? తెలీదండి. అలాంటి పాడండి. అలాగేనండి. పటవారి దొరగారు అరిటాకులో నాకు పెరుగన్నం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా కాటు వేసేదాకా తెలియదయ్యా నాకు కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది దొరగాని బతుకయ్యి పోయిందయ్యా. బుద్ధి జ్ఞానం ఉందా లేదు నీకు? ఒక సింగర్ ఏదో ప్రోగ్రామ్ వస్తే సింగర్ భుజం మీద చేస్తావా? ఏం మాట్లాడతావురా? నేను చూసి చెంటంలో ఆడేట్లేదు నాకు. యావండి అది పాడింది మొత్తం నిజమేనా? ఏంటి అది పాడుతుంది నీకు అది మాత్రం బాగా అర్థమవుతాయి. పాటలు మాట్లాడు దొరుకుతున్నా మంచి పాడమన్నాను కదా ఎలా ఉండాలనుకున్నావు? అని తెల్ల పడతది లేకపోతే తిడుతుంది పోతే ఇంత పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది వాళ్ళకి పేమెంట్ బొక్కలే. ఓకే రెడీ అంతే కదా. మరి పెళ్లికి సంబంధించి ఇలాంటి పాటలు కదా మేము తాళి కడతాను అంతే కదా. మీకు తలంబరాలు ఇలాంటివి ఉంటాయి కదరా అలాంటివి పాడండి. మంగళసూత్రం వంగడి సరుకా కొనగలవా జై జారాగా ఎంతో చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక. సార్ ఒకడే కష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి సార్ కోసం ఒక్క పాట పాడుతాను. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం దేనికోసం మరణమనేది ఖాయమని ఖాయమని నీ బరువు మోసేది. ఏ పాటలో 100 పాటలు పాడతారండి వాళ్ళు. ఇక్కడ జరిగింది పెళ్లి. మైక్ అక్కడ పెట్టేసింది పోతే మళ్ళీ దానికి 10,000 కట్టమంటారు. హలో వస్తామని చెప్తున్నారు కదా మాటికి ఎందుకండి అన్ని సార్లు మీరు ఫోన్ చేస్తారు? మీదైనా ప్రోగ్రామ్ ఇక్కడ లేదా? మీరైనా డబ్బులు ఇచ్చారు అడ్వాన్స్ తీసుకున్నా ఎక్కడికి వెళ్ళిపోతాం? కట్టండి ఫోన్. ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టి అక్కడ ఒప్పుకోవడం నీ తప్పురా. అది అంత ఇంపార్టెంట్ కాదండి. ఏ ప్రోగ్రామ్? ఎవరో పెద్దనా పొద్దున చచ్చిపోయేటండి ఆ రోజు రావాలి రేపు ఉదయం తీసుకెళ్తాడు ఈ లోపు జాగరణ కోసం వచ్చి పాడమంటున్నారు. అదేనా సాగు ఇది కాదా? ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడ పాడతావు? ఎందుకని ఎట్లగా శవాల దగ్గర పాడుతుంటామండి. డబ్బు అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కడ పాడుకుందామని వచ్చామండి. బాబు రెమ్యూనరేషన్ ఇస్తాడంటే తీసుకో అమ్మా. ఆగండి నాకు కూడా ఈ పెళ్ళి నేను కూడా ఆ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాను. ఆరగడ్డ ఆర్కెస్ట్రా అండి బాగుంటుంది ఒకసారి పాట ఇవ్వండి. మరి పెళ్లి కూతురు గారు పెళ్లి కొడుకు గారిని అభినందిస్తూ వారి కోసం ఒక చక్కటిని పాటను పాడతాను ఇప్పుడే చెప్తున్నారు. జాన్ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు వంగ చెట్టు కాస్తాయి వంకాయలు వంకాయలు. వంకాయ ఎందుకు వచ్చారు మధ్యలో?
అందమామే చేతికందే వెన్నలేవో మబ్బులోనే పూల చెట్టే కళ్ళ ముందు. ఇంద్రజమ్మ ఎలా అనిపించింది? సుబ్బి పెళ్లి వెంకి చావు అన్నట్టు పెద్ద ఆయన చావు నాగి గారి పెళ్ళకి వచ్చింది. నాగి గారు సో హ్యాపీ. మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్ అందరి మీద ఎగిసిపడ్డం, మన రాఘవ గారు ఏమో ఇన్నోసెంట్ క్యారెక్టర్ ప్లే చేయడం, ఇది బాగుంది చూడ్డానికి. చాలా మంచి పాటలు ఏరుకుని మరి పాడారు పెళ్లి కొడుక్కి. వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు, నాగి మీ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ మీకు మీరే సాటి చాలా బాగా చేశారు. రాఘవ్ గారు ఆల్ ద బెస్ట్. బిజినెస్ లో చిన్న చిన్న మోసాలు ఉండడం సహజం, కానీ ఇక్కడ కొందరు మోసాల్ని బిజినెస్ గా చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరు, వాళ్ళు చేసే మోసాలేంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆర్కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలికా. రామ్ రామ్ జీ, రామ్ రామ్ జీ. వస్తాం జీ మళ్ళీ వచ్చాం కదా జీ. ఇది చాలా పాత పంచి జీ. పాత పంచితో స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పుతో కొడతారు జీ. मेरा नाम कोटालाल है. మేరా నామ్ డకోటా లాల్ హే. हम दोनों బాయ్ బాయ్. మాది చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. తాత ముత్తాతల నుంచి పైసా పైసా కూడా పెట్టి ఇంత పెద్ద షాపు మా చేతిలో పెడితే మేము ఏం చేసినాయి? లాసు చేసినాయి. అది చెప్పొద్దు. మన షాప్ కి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినో తెలుసా జీ? మొన్నటికి మొన్న సిరి హనుమంత్ మన షాప్ కి వచ్చింది. వచ్చి ఏమంది? వాళ్ళకి తెలిసిన వాళ్ళ పిల్లలకి 10వ తరగతి పుస్తకాలు కావాలి అంది. నా దగ్గర లేదు, 5వ తరగతి ఉంది అన్న. 2 జతలు 5వ తరగతి ఇవ్వండి. తమ్ముడు జీ, అన్నయ్య జీ, ఏంటి నువ్వు గల్లా పెట్టాలో ఫుల్ బాటిల్ ఎందుకు పెట్టింది మీది? మన్నా మీది ఏమంది? ఏమంది? నాది ఊరికి వెళ్తాంది, వచ్చేసరికి గల్లా పెట్ట ఫుల్ ఉండాలి అని అన్నది. అందుకే నాది తీసుకెళ్లి ఫుల్ పెట్టింది. ఫ్యాంటాస్టిక్, క్లవర్ బాయ్. మనం వెళ్ళి సామాన్లు సర్దుకుందాం. కస్టమర్లు వస్తే మనం వెల్కమ్ చెప్పాలి. ఓకే జీ. ఫోటో తెస్తున్నదే శ్రీదేవి, ఫోటో తెస్తున్నదే. అక్కడ 12 మంది కెమెరామెన్లు ఉన్నారు, వాళ్ళు అరుస్తున్నారా? అవును, ఇందాక కెమెరామెన్ కొట్టామంటే ఎందుకు? పొద్దున్నే స్టేజ్ ఎక్కినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? సైడ్ అంటున్నాడు. అంటే నేను సైడ్ కి రమ్మంటున్నాడు. అది సైడ్ కి రమ్మని కాదే, అడ్డంగా ఉన్నావు జరగమని. అవును, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదనే, డాక్టర్ సంబంధికి ఫోటో పంపించావంట కదా, ఏమైంది? డాక్టర్ గారు నా ఫోటో చూసి 4 రకాల మందులు రాసిచ్చారు. పొద్దున్న సాయంత్రం వేసుకుంటున్నాను. ఒకటి కాదు 4 రకాల మందులు. అయినా కూడా అసలు మాకు ఈ మధ్య టైం ఇవ్వట్లేదు, ఏంటి సంగతి? టైం ఇస్తాక నాకెక్కడ కుదురుతుందే బాబు. ఊర్లో వాళ్ళు అందరూనే 1 గంట సేపు వచ్చి వెళ్ళిపో అని అంటున్నారు. అబ్బా, వాళ్ళ పొలంలో 1 గంట సేపు నుంచో పెడుతున్నారు లేవే. అవునే, నువ్వెందుకు ఇంత బాధగా ఉన్నావు? ఏం చెప్పాలే నా బాధ, అసలు తెలియకుండానే నేను వెయిట్ పెరిగిపోతున్నాను. పొద్దున్న చూసుకున్నానే 50 ఉండేదాన్ని, మధ్యాహ్నానికి వచ్చేసరికి 52 అయ్యాను. ఇంత మేకప్ లేస్తే అలాగే అవుతారు మరి. సరేలే కానీ ఇవాళ ప్లానింగ్ లేట్, ఎక్కడికి వెళ్దాం చెప్పండి ముందు. నేనైతే షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? సరే పదండి, షాపింగ్ వెళ్దాం పదండి. ఏ తమ్ముడు జీ, కస్టమర్లు వచ్చినాయి. అయ్యే ఎక్కడికి అయ్యే అంటే నేను ఏమన్నా ఆయమ్మని అనుకుంటున్నావా? ఏదో మొన్న 4 గుడ్లు దొబ్బేనని మాత్రాన నేను ఆయమ్మని అయిపోతానా? గుడ్లు దొబ్బింది వాటిది. అందరూ అయ్యే ఏంటి అందరూనా? ఉన్నది 3 అయితే అందరూ అయ్యే అంటే ఇంకెంతమంది వస్తారు వెనకాల? అయ్యో, అందరంటే లోపలికి రమ్మని అంటున్నాడు అంతే. సరే వస్తున్నాం కదా. అయ్యే మేరే పాస్ ఐటమ్ అచ్చాయే. అయ్యా, నన్ను అట్టుకుని ఐటమ్ అన్నారు. ఓ ఐటమ్ అయ్యే, ఐటమే. ఏంటి దీన్ని అట్టుకుని ఐటమ్ అంటాం? ఇంకా పెళ్లి కూడా కాలేదు దానికి. అయ్యో, ఐటమ్ అంటే వస్తువులు అని చెప్తున్నాడు అక్క, ఐటమ్ అని కాదు. ఒక్క నిమిషం, మాది షాప్, బట్టలు ఇప్పి చూపిస్తాం. అయ్యా, నీ బట్టలు ఎందుకు మాకిప్పి చూపిస్తా? లోపలే చూపించుకుంటాను. నేను అడిగింది అది కాదు, బట్టల గురించి చెప్పింది. సరే మరి నాకు అర్థం అవ్వలేదు, మరి అర్థమయ్యేలా చెప్పాలి. సరే, మంచి చీరలు ఏమేమి ఉన్నాయో చూపించండి. ఇది గంటల చీరలు. సౌండ్ రావట్లేదేంటి? గంటల చీర అన్నాడు కదా, గంటలు మోగాలి కదా, మోసం చేస్తాం ఏంటి మమ్మల్ని? గంటల చీరలు అంటే గంటలంటదేంటిదిరా? గంట మించి దీని మీద డిజైన్ ఉంటది. నచ్చలేదు, మాకు నచ్చలేదు. ఇది అట్లా కాదు, మాది దగ్గర పోచంపల్లి చీరలు ఉన్నాయి. పోచంపల్లి దాకా వెళ్ళడం ఎందుకండి? ఇక్కడ కుక్కట్పల్లిలో ఉన్న చీరలు చూపించండి చాలు నాకు. కుక్కట్పల్లి చీర క్యాబేజీ
ఇది ఎందుకు ఈ చీర ఈ పక్క వేసుకోవాలా ఈ పక్క వేసుకోవాలా? మెడకి వేసుకొని ఫ్యాన్ కి వేసుకోండి, సూపర్ గా ఉంటది. మొగ్గం వరకు నైటీలు, ఏటి తాన్ నైటీలు, ప్యాంట్లకి కన్నాలు ఉంటాయి కదా, మొగోళ్ళు వేసుకుంటున్నారు కదా, అలా ఆ టైపుల్లోనే నైటీల్లో టాన్ నైటీలు కావాలి. మీరు అంత అవసరం లేదు. మీరు నైటీ వేసుకుని ఊర్లోకి వెళ్తే కుక్కలే పట్టి చింపి టాన్ నైటీ చేస్తాయి. ఏ సన్నీ లియోన్ చీరే, సన్నీ లియోన్ చీరలు ఎప్పుడు కట్టుకుంది మేడం? ఏ సారీ అచ్చే, ఇది ఇక్కడ మీ ఇంట్లో ఆరేస్తే పక్కింటికి ఎగిరిపోయే సారీ. అయితే పక్కింటి వాళ్ళకే అమ్మండి, నాకెందుకు అమ్ముతున్నారు? ఎలాగా మా ఇంట్లోకి వచ్చి ఎగిరిపోద్ది కదా, నేను కట్టుకుంటాను అప్పుడు. సరే మీకు నగలు కావాలి, నగలు కావాలి. ఇగో ఇది మేరే పాస్ యాంటిక్ పీస్. ఏంటి ఆంటీ? నన్ను నట్టుకున్న ఆంటీ అంటావా నువ్వు? నాకు 16 సంవత్సరాలు కూడా ఇంకా లేవు, నువ్వేమో ఇక్కడ అరెకరం ఎగరేసుకుని ఇక్కడ అగరెకరం వేసుకుని ఇంత పట్టు వేసుకుని వచ్చి నన్ను నట్టుకున్న ఆంటీ అంటావా నువ్వు? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. మీరు ఆంటీ అన్న యాంటిక్ పీస్. ఇది నగ 3వ మహారాణి 4వ మహారాణికి ఇచ్చింది, 4వ మహారాణి 5వ ఇచ్చింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అందరికీ నచ్చలేదు పట్టుకొచ్చి నాకు అమ్ముతున్నావని నాకు అర్థమయ్యింది. मादी దగ్గర కాస్మెటిక్స్ है, हेयर के लिए, फेस के लिए, आपके लिए पूरा ఐటమ్ है. నా జుట్టుకి ఏమన్నా ఉన్నాయా? మీరైతే విగ్గే పెట్టాలి. నా ఫేస్ కొంచెం గ్లో రావడానికి పొంగడానికి ఏమైనా ఉన్నాయా? యాసిడ్ ఉంది. చీరలన్నీ నచ్చినాయి, ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి ట్రయల్ చేసుకుంటామా? సీసీ కెమెరాల్లో ఏమైనా పెట్టారా బాత్రూమ్ లో? ఉంది, కానీ మిమ్మల్ని చూసి ఆఫ్ అయిపోతుంది. అది అను కాదు. ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది? ఎందుకని ఇటు ఉంది, ఇది ట్రయల్ రూమే. ఏ ఎర్రగడ్డ మార్కెట్ పూరా మాలే. నేను చెప్పేది ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ఉన్న షాప్ లో అన్ని అమ్మితే పెద్ద షాపు పెట్టుకోవచ్చు. మనం పెద్ద షాపు పెట్టిన వాళ్ళని బక్రాలు చేసి మొత్తం అమ్మేద్దాం. ఇంత టైం అయింది, ఇంకా బయటికి రాలే వీళ్ళు. ఏది చూడు, తొందరగా చూస్తా, ఆగు. భయ్యా క్యా హువా? భయ్యా పూరా మాల్ గయా. ఎట్లా? వాళ్ళు దొంగలచి మొత్తం ఎత్తుకొని పోయారు. అంటే ఇప్పుడు మనం మాలంతా గయా భయ్యో. అయ్యో, ఈ చీర మీద 1+1 ఆఫర్ ఉంది. అయితే ఒకటి ఎట్టుకెళ్ళాను, ఇంకొకటి ఎక్కడుందో పట్టుకెళ్ళలేదు. అది కూడా ఇచ్చేస్తే పట్టుకుని వెళ్ళిపోతాను. మీ స్కిట్ ఎలా అనిపించిందో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది మీకు? కార్తిక్ అండ్ ప్రవీణ్, యు గైస్ ఆర్ రియల్లీ రాకింగ్. మీ ఒక కాంబినేషన్ చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా, చాలా ఫన్నీగా అనిపించింది. వెరీ గుడ్ గైస్. కృష్ణ భగవాన్ సార్ బాగుంది, మంచి ఇది ఎత్తుకున్నారు. నిజంగానే కొంతమంది లేడీస్ ఈ నొక్కుడు కార్యక్రమాల్లో ఉంటారు. శ్రీదేవి చాలా బాగా చేసామమ్మా, ఎవరు తడుముకోకుండా మీ డైలాగులు మీరు టక ఎవరాడు చాలా బాగా చెప్పారు. బాగుంది, ఆల్ ద బెస్ట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కష్టాలు కన్నీళ్లే కాదు, ప్రేమ ఆప్యాయతలు నవ్వులు పువ్వులు ఉంటాయంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు నాన్ స్టాప్ నూకరాజు along with his team. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. నమస్కారం మేడం, మాది మధ్య తరగతి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. మిడిల్ క్లాస్ అంటే ఏంటండి? ఏ పైన సరే మిడిల్ లో ఆపేసి ఒక్క సంసారం మాత్రం చివరి వరకు చేయడమేనే మిడిల్ క్లాస్ అంటే. అర్థం కాలేదు కదూ? ఉన్నవాడికి లేని వాడికి తేడా తెలిస్తేనే నీకు అర్థమవుతుంది. ఉన్నవాడు వాడి పిల్లాన్ని తీసుకుని సినిమాకి వెళ్తాడు, లేనివాడు వాడి పిల్లాన్ని తీసుకుని పనికి వెళ్తాడు. మరి మధ్య తరగతి వాడు సినిమాకి తీసుకెళ్లేంత మనీ లేక, పనికి తీసుకెళ్లేంత మనసు లేక ఇంట్లోనే సినిమా చూపిస్తాడే. ఉన్నవాడు వాడి పిల్లానికి బంగారం కొంటాడు, లేనివాడు వాడి పిల్లానికి ఇత్తడు కొంటాడు. మరి మధ్య తరగతి వెండి కొంటాడండి? లేదు, వాడి పిల్లాన్ని బంగారం అని పిలుస్తాడే. అంతకు మించి వాడు ఇంకేమీ చేయలేడు. అంతేకాదు, ఉన్నవాడు వాడి పిల్లాన్ని హనీమూన్ కి తీసుకుని వెళ్తాడు, లేనివాడు ఇంట్లోనే హనీమూన్ చేసుకుంటాడు. మరి మధ్య తరగతి వాడు పెళ్లికి ముందే హనీమూన్ చేసుకుంటాడు. కక్కుర్తి అదవల కాదు. ఏంటా ఫోన్ మీద ఎమ్మని రాసింది? మధ్య తరగతి ఫోన్ లక్ష్మి, అందుకే ఎమ్మని ఉంటది ఫోన్ మీద.
లక్ష్మి నేను నెలంతా కష్టపడి సంపాదించిన లక్ష్మి జాగ్రత్తగా బీరువాలో పెట్టు. అమ్మయ్యా, పెట్టావా? పెట్టానండి. ఒక 200 తేవా పాలవాడికి ఇవ్వాలి. అలాగేనండి. ఒక 300 తీసుకురావా పేపర్ వాడికి ఇవ్వాలి. ఇదిగోండి. ఒక 400 ఇవ్వా గ్యాస్ వాడికి ఇవ్వాలి. ఒక 200 ఇస్తే కరెంటు వాడికి ఇస్తా. ఒక 100 ఇస్తే డ్రైనేజీ వాడికి ఇస్తా. అమ్మయ్యా, ఇంకా బీరువాలో ఏముంది లక్ష్మి? నా లంగాలు జాకెట్లు తప్ప ఇంకేముంటే బీరువాలో? ఇవాళ మన పెళ్లి రోజు అండి. అవును. ఒక 200 ఇవ్వండి, చీర కొనుక్కుంటాను. పాలవాడికి పేపర్ వాడికి రెంట్కి కరెంట్. వద్దులేండి. మీరు చీర కొనిపెట్టరు, ఏం కొనిపెట్టరు. పోనీ పెళ్లి రోజు ఒక ముద్దన్న పాలవాడికి వాళ్ళందరికీ పెట్టను, మీకు పెట్టమంటే పెడతాను. మన మధ్య తరగతి కష్టాలు చూసావు కదా లక్ష్మి. కనీసం మన మధ్య తరగతి కష్టాలు ఇంద్రజామ కన్నా చెప్పండి, ఆవిడను తీరుస్తారు. వద్దు లక్ష్మి, జబర్దస్త్ చేస్తూ హ్యాపీగా ఉంది. మన కష్టాలు చెప్తే ఆవిడ మధ్య తరగతి అయిపోతుంది లక్ష్మి. మేడం, వీడు నా కొడుకు, వాడు నా అల్లుడు, వాడు నా రెండో అల్లుడు, నా కూతురు మా నాన్నగారు. ఈ డ్రెస్ లో రితిక్ రోషన్ దేనికి పనికిరాడు నాన్న. కానీ మనం పని చేయాలి నాన్న, అప్పుడే 4 ఏళ్ళు లోపలికి వెళ్తాయి. పని చేయాలంటే 4 ఎందుకు లోపలికి వెళ్తాయి? వెళ్తాయి. అలా చేస్తే 4 ఏళ్ళు గొంతులోకి వెళ్ళవు నాన్న ఈసారి. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళి నా ఇంటర్వ్యూ మేడాన్ని చొక్కా తీసి మరీ దాడి చేసావంటే ఎందుకు? అంటే వెళ్ళాను, లోపలికి రా అంది, డోర్ పెట్టమంది. ఆవిడ డోర్ పెట్టమంది అందుకు కాదురా, లోపల మాట అడిగే క్వశ్చన్లు బయటికి వినిపించకుండా ఉండాలని. నేను చొక్కా తీసిన తర్వాత తెలిసిందిరా నా మ్యాటర్. కానీ నరేష్, ఇప్పటి నుంచి బాధ్యత మొత్తం నీ మీద పెడదాం అనుకున్నా. ఇప్పుడే నా వల్ల అవ్వట్లేదు. ఫుల్ ఎంత అంటే నా వల్ల కాదు అసలు. మామయ్య గారు, నాకు పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వరకు ఆ సమస్యను నేను కదా డాక్టర్ అని ఆయన ఒకరు ఉంటారు. దాని గురించి కాదండి, మరి నాకు పెళ్లికి బండి పెడతా అన్నారు, ఇప్పటి వరకు పెట్టలేదు. అసలు పెడతారా పెట్టరా? అల్లుడు గారు, నాకున్న సమస్యలు మీకు తెలుసు కదా. పాలవాడికి పేపర్ వాడికి పక్కింటి సుజాత. సుజాత ఏంటి? దాని వల్లే మధ్య తరగతి. మామయ్య, నాకు పొలం పెడతారా పెట్టరా? ఆ సీడీ ఏదో స్టక్ అయింది చూద్దాం. మన బావ మాట్లాడుతున్నాడు. పెడతాను అల్లుడు గారు, పెడతా. నాకు బైక్ పెడతారా పెట్టరా? పొలం పెడతారా పెట్టరా? బైక్ పెడతారా పెట్టరా? పొలం పెడతారా పెట్టరా? మీ ఇద్దరికి ఏదో పెడతాను రా. ఒక 10 రోజులు టైం ఇవ్వండి. నీకు బండి పెడతాను, నీకు పొలము పెడతాను, నా కూతుర్ని నేను చక్కగా చూసుకుంటాను. మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి. నాన్న, నువ్వు బాగా కష్టపడి చదివితే జాబ్ తెచ్చుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు చదువుకోవాలి నాన్న, కూర్చుని చదువుకో. సైన్స్ టీటా, కాస్ట్ టీటా, ఇన్స్టిట్యూట్ లో చేయడం నా టీటా. లక్ష్మి, పిల్లవాడికి పాలు తీసుకురా. దేనికి నాన్న పాలు? పాలు ఒంటికి మంచిది. ఒంటికి గుర్రానికి కాదు, నాకేదైనా మంచిది ఉంటే. వాడిని చూస్తే నాకు డౌట్ వస్తుందండి, వాడు సరిగ్గా చదువుకుంటున్నాడు లేదు, యాక్టింగ్ చేస్తున్నాడు. వాడు యాక్టింగ్ చేయడమా? చూడు, వాడితో నేను ఎలాగ ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పించండి. నరేష్, నేను రామారావుకి 5,000 అప్పించాను, 2 నెలలు అవుతుంది, వాడు ఇంకా తిరిగి ఇవ్వలేదు. మొత్తం వడ్డీ ఎంత అవుతుంది? ఇప్పుడు చెప్పకపోతే తన్నేలాగున్నారు. బుద్ధుందా నీకు? సిగ్గుందా? ఏమైంది? అసలు పీకల్లో అప్పులు ఉంటే నువ్వు ఆ రామారావు గారికి అప్పిస్తావా? 5,000 బొక్కరా నీ వల్ల. 5,000 కాదు, మొత్తం 2 లక్షల బొక్క. దేనికి? నేను చదివిస్తున్నాను కదా, ఆన్సర్ తెలియకుండా నువ్వు నాటకాలు ఆడతావురా నువ్వు. కూర్చో, సెంటర్ లో కూర్చో. లక్ష్మి, ఎక్కడ దోమ? ఈ మధ్య తరగతి కుటుంబంలోకి వచ్చి నా కొడుకును చదువుకోనివ్వకుండా చేస్తావా? తమ్ముడు, మ్యాచ్ స్టార్ట్ అయింది, మొబైల్ చూద్దాంరా. గుడ్ షాట్. డిస్టర్బెన్స్ ఉంది. అల్లుడు గారు, ఇక్కడ నా కొడుకు చదువుతుంటే మీరు ఇలాగొచ్చి డిస్టర్బ్ చేస్తారా? మరి ఏం చేయమంటావు? ఇంకా కేబుల్ పెట్టిమన్నాను నీకు. కేబుల్ పెట్టించడానికి డబ్బులు లేవురా బాబు. అలాంటి ఎంతసేపు చూసుకుంటారు ఫోన్ లో. సరే, బాధపడకండి, నేను కేబుల్ రీఛార్జ్ చేస్తాను, మీరు టీవీలోనే చూడండి. ఏమండి, మన దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు రీఛార్జ్ ఎలా చేస్తారు? ఎమ్మంటే మధ్య తరగతే కాదు, మేనేజ్ కూడా ఎలాగోలా చెయ్యాలి. దా చెప్తాను. మా నాన్న రీఛార్జ్ చేసుంటాడు, వెంటనే ఆన్ చేద్దాం. పుచ్చుకో. పాలవాడికి పేపర్ వాడికి, రెంట్కి కరెంట్కి, మందులకి పండుగ. టీవీలో కూడా ఇదే వస్తుందండి. మంచి మ్యూజిక్ పెడతా. పుచ్చుకో. రెంట్కి కరెంట్కి, మరి పాలవాడురో, మరి పేపర్ వాడురో. మంచి న్యూస్ ఛానల్ ఏదైనా పెడతారు. పుచ్చుకో. వర్షాల కారణంగా పాలవాడు, పేపర్ వాడు, రెంటు కరెంటు కట్టలేక ఆరోగ్య సూత్రాలు అయితే బెటర్. ఉదయాన్నే పాలవాడు, పేపర్ వాడు
మీ కోరికలు తీర్చడానికి నేనే టీవీలోకి వెళ్ళి అన్ని అయ్యానురా. కావాలంటే ఇల్లు అమ్మి తప్పొచ్చు కదా. ఇల్లు అమ్మేసి ఆల్రెడీ 3 నెలలు అవుతుందిరా. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇల్లు అమ్మావు, డైరెక్ట్ కోర్టులోనే కలుద్దాం. అది కాదు లక్ష్మి. ఏమండి కోర్టు అంటే లక్ష్మి. మా తాతయ్య తెలియకుండా ఇల్లు అమ్మేస్తాడు వాడు. ఏమయ్యా కొడుక్కి తండ్రికి తెలియకుండా ఇల్లు ఎందుకు అమ్మేసావు? ఈ ఒక్క తప్పే నేను న్యాయంగా చేశాను సార్. ఏంటయ్యా తప్పు చేసిన కాక న్యాయం అంటావు? అవును సార్, ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి. నేను మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మొదటి తప్పు చేశాను సార్. ఒక్క నిమిషం పడుకోండి. పెళ్లి చేసుకుని రెండో తప్పు చేశాను. అధిక సంతానం కానీ క్షమించరాని తప్పు చేశాను సార్. నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధ పెట్టి ఒక్కగాను ఒక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని ఆయన మాత్రమే చదివించి ఆడపిల్లల్ని చదివించకుండా ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను సార్. నా కొడుకు తండ్రి కష్టాలు నాయిగా భావించాను కాబట్టి, ఆ కష్టాలు నాయి అనుకున్నాను కాబట్టి ఆ ఇల్లును కూడా అమ్మేశాను సార్. అందులో ₹1 కూడా నేను వాడుకోలేదు సార్. ఒక్క 5,000 పెట్టి మాత్రం రిక్షా కొనుక్కున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా ఇల్లు కూడా అమ్ముకోకూడదనే బాధతో సార్. చూసారా మేడం, మధ్య తరగతోడు కుటుంబంలో అయినోళ్ళు కానోళ్ళు, కానోళ్ళు అయినోళ్ళు, అయినోళ్ళు కానోళ్ళకి వెళ్ళిపోయారు. కానోడు ఒక్కడే అయినోళ్ళ ఉన్నాడు. మీరు గ్రేట్ సార్, మీరు గ్రేట్. ఈ మధ్య తరగతి కష్టాలు ఈడే కాదు, ఆ దేవుడు కూడా వెళ్ళాడు. నేను వస్తాను. కృష్ణ భగవాన్ సార్ బాగుంది. మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఒక చాప్లిన్ స్టైల్లో చెప్పడం అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్ నోకరాజు. ఇంద్రజ మ్యామ్ ఒక కంప్లీట్ స్కిట్ అనిపించింది నాకైతే. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఫన్ క్రియేట్ చేయడానికి వాళ్ళంతా వాళ్ళు కష్టపడ్డారు. వెరీ నైస్. కాన్సెప్ట్ ఇస్ నైస్. అది ప్రెసెంట్ చేసిన విధం ఇంకా బాగుంది. కన్ఫ్యూజన్ లో ఫోన్లు మారిపోవడం చూస్తుంటారు, లగేజ్లు మారిపోవడం చూస్తుంటారు, కానీ ఎక్కడైనా భార్యాభర్తలు మారిపోవడం చూసారా? అయితే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ అవర్ వెంకీ మంకీ along with తాగుబోతు రమేష్ టీమ్. నీ అందమంత చిందగొట్టి గంధమల్లె పూసుకుంటే సందే నెలలో. ఈ చల్లటి చిరుగాలిలో ఆ కొమ్మలు అలా ఊగుతుంటే నీకేమనిపిస్తుంది? ఆ పొదల్లో ఎవరో ఉన్నారనిపిస్తుందండి. నేను అన్నది అది కాదు. అంటే అది కదా. నాకు కోపం వస్తే చేయలేస్తుంది. నేను కరెంట్ తీగలంటోని. కరెంట్ తీగే కానీ కరెంట్ ఉండదు. కరెంట్ ఉండదు. ఏమండి, ఇన్నాళ్ళకి మన ప్రేమ పెళ్లిని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. మన ఇద్దరు పిలిచారు. వెళ్దాం పదండి. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. వెంకీ, ఆ కాలం ప్రేమకి ఈ కాలం ప్రేమకి తేడా ఏంటి? ఆ కాలం ప్రేమలో మనసు ఒకటి దోచుకునే వాళ్ళు, ఈ కాలం ప్రేమలో మనసు తప్ప అన్ని దోచుకుంటున్నారు. ఈ రోజు మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. మాట తప్పితే నేను చచ్చినంత తొట్టే. ఇక నుంచి నేను ఏది అడిగినా నువ్వు అన్ని నిజాలు చెప్పాలి. ఓకే? సరే. ఒట్టు. నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎలా చచ్చిపోయాడు? వాడు కూడా నీలాగా ఒట్టేమన్నాడు, వేసాను, చచ్చిపోయాడు. తీసి గట్టు మీద పెట్టా. సరే గానీ నీకు గుడ్ న్యూస్. ఇన్నాళ్ళ తర్వాత మన పెళ్లిని మా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నడు, ఇక్కడ ఉండు, నేను పోయి పెట్రోల్ కొట్టించుకొచ్చుకుంటా. నువ్వు ఇక్కడ ఉండు, నేను పెట్రోల్ కొట్టించుకొని వస్తా. సరేనండి బాబు, ఒక 100 కొట్టు. ఇదే మా ఇల్లు. అమ్మా బాబు, మంచిగున్నవారా? కోడలు. అప్పా గిరి తిరుగు బిడ్డ. కోడలు ఎంత మంచిగున్నది. సేమ్ చచ్చిపోయిన మా అవ్వ లెక్కనే ఉన్నది కదా. నీకు అరపండ్లు తీసుకొస్తావు. యామండి, మీ వాళ్ళు ఏంటండి ఇంత వైలెంట్ కూడా? నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు? నచ్చావు కదా. ఎవరా నువ్వు? నువ్వే వచ్చివే. పెట్రోల్ బంక్ లో నా పిల్లని బదులు నువ్వెక్కవా? నా పిల్లనేదే. అంటే మా ఆయనకు బదులు నీ బండి ఎక్కాను. మరి మా ఆయన ఏడి? అమ్మ ఫస్ట్ అలా ఫోన్ చేద్దాం. నువ్వు రా. అయ్యో అబ్బా, ఆపండి ఆపండి, మా ఇల్లు వచ్చేసింది. ఆపండి నాన్న, బావా, బిడ్డ వచ్చిరా. నీకోసం అల్లుని తీసుకొచ్చాను. అక్కడే ఉన్నాడు. నువ్వు పోయి మంచిని తీసుకురా. నీ అల్లుడు చూసి. అల్లుడు, నా అల్లుడు చూసినా సేమ్ మా అయ్య లెక్కే ఉన్నాడు. నువ్వేం చెప్పావు? వాడు రాగానే వాడిని చంపేసి నీ బిడ్డ నాకు ఇస్తాను చెప్పావు. ఇద్దాం అనుకున్నారా? కానీ సేమ్ నా అల్లుడు మా చచ్చిపోయారు మా అయ్య లెక్క ఉన్నాడు. వీళ్ళెవరయ్యా? ఈ నా అల్లుడు.
నీళ్ళు తీసుకోండి. వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉన్నారు, మన లోపలికి పోదాం పదండి. నువ్వెవర్రా? బైక్ మీద మావిడ బదులు నువ్వు వచ్చావా? నువ్వు అనుకోని మా ఆయన బైక్ ఎక్కు, నీ బైక్ ఎక్కి వచ్చానా? నేను ఫోన్ చేస్తాను. హలో 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 హలో, ఎక్కడున్నవే? మీరెక్కడున్నారండి? ఎక్కడున్నవే? మీరెక్కడున్నారండి? నువ్వు అనుకోని వేరే దాన్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చానే. అయ్యో, మీరు అనుకోని నేను వేరే వాడు బండి ఎక్కితే వాడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడండి. వానికి నాకు తేడా తెలియదే. అబ్బా, సేమ్ షర్ట్ వేసుకున్నాడు, హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు, నాకేం తెలుసా? ఎక్కి వచ్చేసా. బ్రదర్ లొకేషన్ పెడుతున్నా, ఇడికి రండి. ఓకే, వస్తున్నాడు. నాన్న చెప్పమ్మా. నాన్న చిన్న పని ఉంది నాన్న, ఆయన తీసుకొని బయటకు వెళ్ళి వస్తాను. కుదరదు, రాక మా ఇంటికి వచ్చారు, మీరు ఎక్కడికి పోతే అక్కడికి. ఓకే, మీరు నాతో వస్తారు అంతేనా? అంతే. పద, లొకేషన్ చూడు, ఇక్కడే లొకేషన్ ఉంది. బంగారం, వాడిని ఏమైనా చేశాడా? వాడికి అంత సీన్ లేదులే. మీ ఆవిడని మీరు తీసుకోండి, మా ఆవిడని తీసుకుంటా. కానీ కాకపోతే కూడా చిన్న చిక్కు వచ్చి పడింది. అరే బాబు, అమ్మా ఎవరు ఇల్లంతా ఇవన్నీ కట్టి పండు తీసుకొచ్చిన బిడ్డ? నా ఫ్రెండ్, వాడి పెళ్ళాం. ఏంది పెండ్లామా? అది ఎట్లా పాడైందిరా? అవుల మొక్కంది, పెండ తట్ట మొక్కంది. నువ్వే గనక దాన్ని వేసుకొచ్చినావు అనుకో, దాన్ని నరికి నరికి పోగలు పెడతావు. నేను కాఫీ తీసుకొస్తా. మా అమ్మనేమో ఇది నా భార్య అనుకుంటుంది. ప్లీజ్ ఒక గంట సేపు. ఏంటి గంట లేదు, నా పిల్ల నేను తీసుకెళ్తావే. ప్లీజ్ ఏంటి బ్రదర్, ఒక 10 నిమిషాలు బ్రదర్ ప్లీజ్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? దాన్ని నా పిల్లం అనుకో, ఇది నీ పిల్లం అనుకుంటా. ప్లీజ్ బ్రదర్. బాబు, కాఫీ అయింది. ఆ చిట్టాలు వచ్చిర్రు. వీళ్ళందరూ ఎవరు? మా ఫ్రెండ్ వల్ల మామ వాళ్ళు అన్నట్టు. కిరణ్ బాబీ, నువ్వేంట్రా ఇక్కడ? అరే మా అమ్మాయి నా అల్లుడురా, నా కొడుకు కోడలురా. వీళ్ళిద్దరు నాకు చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చారు. వీళ్ళు కూడా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చారా? దీనికి మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు చేద్దాం, కావాలంటే ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చేసుకుందాం. ఏంది అప్పట్లో వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? అది ఎట్లా పాడైందిరా? అవుల మొక్కంది. బ్యాడ్. మళ్ళా గట్లుండు. ఎలాగ వీళ్ళు పెళ్లి మన చేతుల్లో జరగలేదు కాబట్టి అన్ని కార్యక్రమాలు మన చేతుల మీద జరిపిద్దాం. అంతే. లోపల పదండి. నీకైనా బుద్ధుంటా లేదా? వాడితో వచ్చిన వచ్చేయాలి కదా. అబ్బా, నేను వద్దామని అనుకున్నానండి. ఈ సిచ్యువేషన్ మొత్తం మీరు చూసారు కదా. ఇప్పుడు వెళ్ళిపోదాం పద. ఓ యవ్వనే, ఎవన్విరా నువ్వు? నా కోడలు చేతి పట్టుకుంటా. నా ఉద్దేశం అలా కాదు. నా చేతి కూడా పట్టుకున్నావురా లాఫుట్గా నువ్వు. ఎంత ధైర్యం ఉంటే నా చేతి నా కోడలు చేతి పట్టుకుంటా. ఏంది నీ భార్య చేతి పట్టుకున్నాడు? నా భార్యనా? సేయ్, నీ చెయ్యి పట్టుకున్నాడా? గాని చేతి ఎందుకు పట్టుకుంటావు? నీ భార్య చేతి గాని. ఇదిగో నాకు అర్థమైందమ్మా. ఆడు దీని చెయ్యి పట్టుకున్నాడా? పిచ్చిదానా, వాడిది గాజుల బిజినెస్. దీని చెయ్యి బాగుంటది కదా, ఏ సైజ్ గాజు అవసరాన్ని వీడి చేతిలో పెట్టి నేనే పంపించా. ఓ గాజులేనికి వచ్చినవా? జాగ్రత్త బిడ్డ. అయినా నీకు సిగ్గులేదారా? నీకు భార్య చేతులకు గాజులు వేపియాలని అన్నప్పుడు దగ్గరుండి వేపియాలి. అర్థమైతుందా? తీసుకెళ్తా. ఏంటి బంగారం, నువ్వు మీ నాన్న నొప్పించు, నేను మా అమ్మని వినట్లేదు అసలు. ఒప్పించు. నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు. ఏమైంది? ఏమైంది? ఈడు నీ పిల్లం చీర పట్టుకున్నాడు. ఈడు నేను మేనేజ్ చేస్తుంది. మామయ్య, విషయం ఏంటంటే ఇతను సారీ షాప్ లో పనిచేస్తాడు. బయట బొమ్మకు సారీ కడతాడు కదా, ఇతను బాగా కడతాడు. అంటే దీనికి సక్కగా సారీ కట్టుకోవడం రావట్లేదు. నేనే దగ్గర ఉండి సారీ కట్టని చెప్పి. నీ పిల్లం చీర నువ్వు కట్టుకోవాలి కదా, వాడెవరితో కట్టిస్తారు? బుద్ధి లేనివాడా? నీకు ప్రాబ్లం వస్తే నన్నే కొడతాను, దానికి ప్రాబ్లం వచ్చినా నన్నే కొడతాను. ఇదంతా కాదు, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఏంటండి, మా అమ్మ నాన్నని పిలిపించి మనం గోవాకు హనీమూన్కి వెళ్దామని చెప్తాం. నువ్వు దాన్ని తీసుకుంటా, నేను తీసుకొని వస్తా. ఎవరి భార్యతో వాళ్ళు ఎటన్నా దూరం. అంతేనా? అమ్మా, ఏరా ఏమైంది? అమ్మా, మాకు పెళ్ళైంది కదా, కొత్తగా హనీమూన్కి పోతాం. అబ్బా, హనీమూన్కి పోదాం అనుకుంటుర్రా? పోండ్రి మళ్ళా. నాన్న, మా కొత్తగా పెళ్ళైంది కదా, హనీమూన్ పోతాం గోవాకి. ఆగురి, మీరెక్కడికి? మనకి నోములు, పూజలు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు తిరిగే చాలా పనులు ఉన్నాయి. ఒక నెల తర్వాత మీరు మీరు కూడా నెల తర్వాత గుళ్ళు, గోపురాలు, పూజలు ఉన్నాయి. గవన్నీ ఏముండయి. మీరు ఓన్రి బిడ్డ, మీరు ఓన్రి పని ఎంజాయ్ చేసి రండి. వద్దు. ఏం మనిషి రాయుడు? పనడు పోదాం పా. వాడేదో నీ పిల్లని తీసిపోయినట్టు ఎడుతువేంద్రా నువ్వు? అయినా ఇట్లా నిద్రమోహన్ ఎట్లా పెళ్లి చేసుకున్నావా నువ్వు? ఈ ఎదవని కాదు, ఇలాంటి ఎదవలకి ఫస్ట్ నువ్వు విడాకులు ఇచ్చాయి. ఈయనకిచ్చి పెళ్లి చేస్తా నేను. లోపలడు. అది పోయింది, ఇది పోయింది.
ఇప్పుడు మా ఆవిడకు ఫోన్ చేయాలి. హలో ఏమండి నువ్వు గోవాకి పోవద్దు. గోవాకు పోవద్దు. గోవాకి వెళ్ళట్లేదండి. అమ్మాయ్యా బ్యాంకాక్ వెళ్తున్నాం. బ్యాంకాక్ పాస్పోర్ట్ లేదే. పాస్పోర్ట్ ఒక సంవత్సరం తర్వాత మీకు వస్తుంది, అప్పుడు తీసుకొని రండి. 100 రూపాయల పెట్రోల్ కోసం నా జీవితమే గుప్పకి పాలే. నేను పోతా, గోవాకు నడుచుకుంటూ పోతా, పాదయాత్ర చేస్తా, బ్యాంకాక్ వెళ్తా. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఇంద్రజ గారు. క్లారిటీతో కన్ఫ్యూజ్ చేయడంలో మీకు సాటి మీరే. కానీ నిజంగా నాకు అనిపించింది ఎలా ఇలాంటి థాట్స్ వస్తాయా అనేసి. టుడే ప్రార్థని ఓవర్ టుక్ ఎవ్రీవన్. అందరూ చాలా బాగా చేశారు. సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్ అండి. కృష్ణ భగవాన్ సార్. వెంకీ రమేష్ ఏదో సినిమా సబ్జెక్ట్ చూసినట్టు అనిపించింది. ఇంకా చాలా బాగా చేశారు. 100 రూపాయల పెట్రోల్ మొత్తం మీ జీవితాలను మార్చేసింది. అందరూ చాలా బాగా చేశారు. డిఫరెంట్ గెటప్స్ తో డిఫరెంట్ కామెడీతో మనందరిని అలరించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం యాదవరాజు టీం. నమస్కారం అండి. నమస్తే అండి. మేము ముంబైకి జాబ్ చేయడానికి వచ్చిన. నేను గ్లో జాబ్ చేయడానికి వచ్చిన. అదేనా బై మేకప్. ఇట్ ఇస్ కాల్డ్ బ్యూటిషియన్. ఎస్. సో అరే ఈ ముంబైలో చాలా మంది మోసగాళ్ళు ఉంటారు. అవురా మనం మోసం చేయడానికి రెడీగా ఉంటారు. మనం ఎవ్వరికి తగ్గొద్దు మామ. మన ఊర్లోనే ఒక్కొక్కరిని పిషాబ్ పోసాం రాబాయ్. అరే నాకు పిషాబ్ వస్తుంది. ముంబైకి ఎందుకు వచ్చినాం మనం? పిషాబారా? రండి. ఎంతైందన్న బిల్లు? అరే 100 ఇచ్చిన 5 రూపాయలన్నా, చిల్లర లేదు. ఒక్క నిమిషం అయిపోయిందిరా. ఏందిరా చేంజ్ లేదన్నారు కదరా, అందుకే 9 సార్లు వయసు వచ్చిన అటు ఇటు. అదేదో పక్కన షాప్ ఉన్నాడు తీస్తారు కదా, చిల్లర గల్లగా చేస్తావు నువ్వు కూడా. ఒక్క నిమిషం అన్నా 100 రూపాయలు చిల్లర ఇవ్వాలి అన్న. ఇగో అరే ఫస్ట్ పోయిరా అన్న, పోయిరా. ఇగో అన్న ఏం చేసినవురా? ఓకే బ్రదర్ జర చూసుకొని నేను ఎప్పుడు వస్తా. ఓకే అన్న. ఓకే ఓకే ఏంది మనం పోద్దా? మన మీద చూసుకుంటాం. పుష్పం కూడా 190 రూపాయలు ఇస్తారా? హైదరాబాద్ ముంబై ఆప్కా కిధర్? హైదరాబాద్ అని చెప్పకరా, మోసం చేస్తారు. సికింద్రాబాద్ అని చెప్పు. సికింద్రాబాద్ హైదరాబాద్ ఒకటే. 5 రూపాయలు 10 రూపాయలు. అవలాగా ఒక్క నిమిషం సార్ పట్టుకో. ఇందాకనే ఇచ్చినామన్నా 100 రూపీస్ ఇచ్చిన. ఎవరికి కిస్కుది? వైట్ కలర్ షర్ట్ వేసుకుని ఒక అబ్బాయి ఉన్నాడు కదా, బాత్రూమ్ కి వచ్చిండా ఓనర్. నేను పక్కన పోయేది వచ్చినా. ఏం మజాక్ అవుతున్నా? ఏంది పైసేదో అయినా పైసలు ఎవరు ఇస్తారు? ఇంతకు ముందు పైన పైసలు నేనే ఇస్తా. చలో జాओ నికలో. 1 పైసలు మనం ఎందుకు ఇస్తాం? అక్క ఇంత మర్యాదనా? అరే నిజంగా ముంబై రాగా ఇంత వెల్కమా? థ్యాంక్ యూ అన్న. 3000 దేనికన్నా? చల్వా అరే వాడిరా నా. ఎవడు తీసుకుంటాడు? అరే లేదు, అరే వాడిరే. మా కొత్త పోలీస్ తీసుకున్నాం. పోలీస్ అంటే ఎంత? 3000. మరి 3000 శాల్వాలు అమ్ముతాం. శాల్వాలు 30 రూపాయలు. 30 రూపాయలు కాదు, 3000 ఎవడో మోసం చేసిండు. తీసుకో 3000 అది. అరే వానికి ఎందుకు ఇచ్చినవరా? వాడిని ఎవడో మోసం చేసినా 30 రూపాయలు అని చెప్పి. అరే అవులాగా ఈయనకి 30 రూపాయలు 3000 ఇచ్చినావు, వానికేమో 3030 ఇచ్చినావు. అరే ఏం మనిషిరా నువ్వు? సార్ మనం తీసుకోవచ్చు కదరా? అవును కదా, మళ్ళీ తీసుకొస్తావా? దొడపండి కొడుతున్నాడు. ఎట్లా వెళ్దాం రా? కార్లో వెళ్దామా? క్యాబ్ బుక్ చేయాలా? ఆటో బుక్ చేయి. ఆటో భయా ఒక్క నిమిషం అన్న. ఇందాక నేను ఎక్కడ చూసినా అన్న? నన్ను చూసావా? ఏ లేదే. జర ఈ అడ్రస్ కావాలన్నా. పోదాం. అదేముంది? మీటర్కి ఎంత అన్న? మీటర్ 700. 700 ఇగో అన్న. ఆటో బ్రదర్ రండి. ఏడువానే? గుజరాతీ గల్లీ 700. చూసినా అబ్బే ఆయనకి ఇట్లా 700 తీసుకుంటారు. ఈ ముంబైలో ఈ కాలు కొలిసి పైసలు తీసుకుంటారు. ఎక్కువ నడు భయ్యా. కాదు భయ్యా, ఇప్పుడు మనకి సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ ఒక 2000 అన్ని చూపిస్తా. మీకు అన్ని చూపిస్తావా? 2000 తీసుకోండి. ఇవన్నా ఇది మా బాబాయ్ది, ఇది మా పిన్నిది, అది మా తమ్ముంది, ఇది మా అక్కది. కాదన్నా మాకెందుకు? అన్ని చూపిస్తా అన్నా కదా. అన్ని కాదు భయ్యా, అంబానీ వాళ్ళ ఇల్లు అడిగినా. అంబానీ మనకి తెలియదు. హలో మళ్ళా ఎన్నాయిచ్చి ఏమైంది సార్? చెల్లెలు కిడ్నీ ఫెయిల్ అయినా? ఇంకా చెల్లింగిరే నాకు చెల్లింగిరే. పైసలు లేక చచ్చిపోతాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. 10,000 కూడా. థ్యాంక్ యూ సార్. ఇది బాంబే కల్చర్ అని మీకు తెలుసు. హెల్ప్ చేయడం
చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అరే పాప మీ బ్రదర్ హైదరాబాద్ అవును అవును ఎంగ సిగ్గు శరం ఎంగ వెళ్ళిలే ఎంగ పైసలు సిస్టర్ 10,000 సొన్ని 20,000 వాహనం కూడా చెల్లకైతే నువ్వు పోనీరా హార్ట్ అటాక్ అన్నాడు కదా. హార్ట్ అటాక్ కదా కిడ్నీ ఫెయిల్ అన్నాడు. రోగం తెలియకుండా ఇస్తా రోగిస్తూ. ఏమైంది భయ్యా? బండి ఆగిపోయింది. మేము నూకుతాం. జర నూకురా అన్న. నువ్వు రావా? కాళ్ళు నొప్పి ఉంది. సరే ఓకే నువ్వు కూడా సార్. జోర్లగాకే అయ్యో పాపం రా. గేర్ ఫెయిల్ అయినట్టుంది. వాళ్ళ చెల్లెలు కిడ్నీ ఫెయిల్ అయినట్టు. కిడ్నీ కాదు ఫెయిల్ అయిందా? బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పి అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. 20,000 బొక్క. ఫిట్స్ వచ్చింది. అరే ఫిట్స్ ఏం చేయాలరా? ఇట్లా గిలగలు కొట్టుకోవాలి. ఇది బంగారం పెడితే కానీ తక్కువ కాదు. నాతన బంగారం లేదు. ఉంది కదరా ఇచ్చేసి. నీతో ఉందిరా. నాకు తెలిసి బంగారం పీట్స్ అనుకుంటా. బంగారం పీట్స్ తక్కువ అయిపోయింది చూసినావా? మళ్ళీ వచ్చింది. అరే నాకు మీరు టెన్షన్ పడకురి. పక్కన హాస్పిటల్ చూపించుకొని వచ్చేస్తా సరేనా? మరి మేము ఎట్లా రావాలి? మీరు రారి. కారు ఉంది కారులో రారి. కారు ఎట్లుంటది భయ్యా? మీ డాడీకి పిడిచి వచ్చింది. పోదాం. మా చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మా అయ్యకి పిడిచి వచ్చిందా? మీ కూడా కదా చేతిలో బంగారం పెట్టమన్నారా? పెట్టుకున్నారు. మిమ్మల్ని ఎర్రి పుష్పాలను చేసిర్రు. మీ దగ్గర మొత్తం దోసుకున్నారా? నీకే తెలుసా? ఇంత మంది చూస్తా తెల్లారదే అర్థమైందా? చాలా మంది చూసినావు నువ్వు. ఎవరి మాట నువ్వు సైలెంట్గా వెళ్ళిపోదాం మన రూమ్ కి. ఈ స్టేషన్ దగ్గర నిలబడ్డాం. ఎంతసేపు రా? ఏడువకు దవడపండు కూడా ఆడలేరా బై. నన్ను మోసం చేసింది సార్. ఆ అమ్మకి ఆపరేషన్ అని చెప్పి ఒకళ్ళు, బండి మీద డ్రాప్ చేస్తారని చెప్పి ఇంకొకళ్ళు, నా 7 వారాల నగలు మొత్తం తీసుకెళ్ళిపోయి. 7 వారాల్లో తీసుకురా. మాది ఒక రోజులో తీసుకురండి. వాళ్ళు మళ్ళీ వేస్తారేమో. పక్కన బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంది. నన్ను డ్రాప్ చేస్తారు సార్ కొద్దిగా. ఎవరు వచ్చిన నాడమ్మ ఇదేనా? వెళ్ళమ్మా పోదాం. సార్ మంచి వాళ్ళ ఉన్నారు. కొద్దిగా వాటర్ ఇదేనమ్మా ఇల్లు. సార్ వాటర్ తీసుకెళ్ళమ్మా. వాటర్ తాగేసి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మోసం చేస్తారు చాలా మంది ఉన్నారు. సార్ నన్ను కాపాడండి సార్. వీళ్ళని బలవంతంగా ఏమి చేస్తారు? బలవంతం కాదు. బలవంతం చేస్తారా? బ్యాగ్ కొట్టేసి సార్. సార్ ये 2 बंदे मेरा बैग लेके बाकी सर. बैग सर ये मैं गाड़ी लेके गया सर. నా బ్యాగ్ సార్ ఒక్క నిమిషం. ఇంత మందిని మోసం చేసిరా మీరు? ఎంత కావాలి? 50,000. 1 2 3 4 5 6 7 8 9 50 10 తీసుకో. చాలా మమ్మీ ఫ్రీ. ఎందుకు పోయా? మీ దగ్గర లేవు కదా. ముంబైకి ఎందుకు వచ్చినావు? నువ్వు పుషప్ పోపిస్తావా? నువ్వు చక్కగా నీకే పోసుకోనికి రాదు. ముంబైని పుషప్ పోపిస్తావు, నన్ను తోలుకొస్తావు. అన్నా 30 3,000 రా. సిగ్గొస్తుంది. అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. చాలా చాలా ఫన్నీగా అనిపించింది. వెరీ గుడ్ గైస్. కృష్ణ భగవాన్ సార్ బాగుంది. బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. స్కోర్స్ తెలుసుకునే టైం వచ్చేసింది. మన టీమ్ లీడర్స్ వచ్చేయండి. ఫస్ట్లీ విల్ గో విత్ నూకరాజు, ఇంద్రజ మ్యామ్. ఇన్ నెక్స్ట్ సూపర్ సద్దాం ఇన్ యాదం రాజు టీమ్, ఇంద్రజ మ్యామ్. రాకెట్ రాఘవ ఇన్ టీమ్, ఇంద్రజ మ్యామ్. వెంకీ మంకీ along with Agbut Ramesh team, Indraja ma'am. Next Kevu Karthik and Patas Praveen team, Indraja ma'am. All right, అందరి స్కోర్స్ వచ్చేసాయి కదా జడ్జెస్. మరి ఈ రోజు అయితే 3 టీములు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సో ఇందులో ఎవరు? వెంకీ మంకీ. హార్టీ కంగ్రాచులేషన్స్ వెంకీ మంకీ అండ్ తాగుబోతు రమేష్ టీమ్. మీరు గెలుచుకుంటున్నారు 25,000 రూపీస్ ఫ్రమ్ జబర్దస్త్. ఇదే జోష్ తో పోజ్ ప్లీజ్. సో ఇది ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం మళ్ళీ కలుద్దాం. Until then, see you. Loads of love from జబర్దస్త్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.